బ్రహ్మ ఆనందం. ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు దాకా తెలుగు అని చెప్పొచ్చు, ఇట్స్ వెరీ గుడ్. అంటే ఇప్పుడు దాకా అసలు టీజర్ కానీ ట్రాల్ కానీ ఎక్కడ కూడా అసలు మెయిన్ స్టోరీ ఏమి రివీల్ చేయలేదు. జస్ట్ ఆ ఫన్ సైడ్ ఆర్ట్ ట్రాక్ వైపే చూపించారనమాట. మన బ్రహ్మకి 6 lakhs కావాలి అనుకోకుండా ఒకరోజు మూర్తి వాళ్ళ తాతగారిని కలుస్తాడు అనమాట. మరి మొత్తానికి ఏమైంది, ఇది మీరు థియేటర్స్ చూస్తారు. ఇది జస్ట్ బేసిక్ తర్వాత మెయిన్ థియేటర్లో మీకు అందుకే స్పాయిల్ చేయట్లేదు. అండ్ ఇంకా ఓవరాల్గా ఉందని విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్లో క్యారెక్టర్ మూర్తి అంటే మన మెయిన్ బ్రహ్మానందం గారు ఉన్న ఫ్యూ సీన్స్ భలే ఉన్నాయి అనిపించినాయి. అంతకుమించి ఇంకేం లేదు భయ్య. ఆ ఫ్యూ సీన్స్కి ఎంతైతే ఎఫర్ట్ అనేది పెట్టారో సినిమా మొత్తం కూడా పెట్టుంటే చాలా బాగుండేది కదా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ ఇస్ క్లియర్ ప్యూర్ రాడ్, అంతే, అబ్సల్యూట్ ప్యూర్ రాడ్. నేను జోక్ చేయట్లేదు, చాలా సీరియస్గా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ద మెజారిటీ పోర్షన్ అంతా కూడా బ్రహ్మ క్యారెక్టర్, అంటే వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ అనమాట, అంతే. సెకండ్ హాఫ్ అనేది మన బ్రహ్మానందం గారు సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉంటారు. ఈ ఫస్ట్ హాఫ్ అంతా ఏంటి అంటే బ్రహ్మ క్యారెక్టర్కి యాక్టింగ్ తన కెరీర్ యాక్టింగ్ అనమాట. సో యాక్టింగ్లో చాలా పైకి వెళ్దామని చూస్తాడు, ఆపర్చునిటీస్ కోసం విపరీతంగా 9 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంటాడు అనమాట. కానీ మనకి ఎక్కడ కూడా తన లైఫ్ కానీ తను ఎంత పెయిన్ అనుభవించాడు, అసలు ఎంత లెక్క కష్టపడ్డాడు అంటే అవకాశాల కోసం ఈ జర్నీ అంత ఎక్కడ మనకి ఏం చూపిరు. జస్ట్ ర్యాండమ్ కాన్వర్సేషన్స్. వెన్నెల కిషోర్ గారు ఉంటారు, బట్ వాళ్ళిద్దరి మధ్యలో ఆ ఫన్ పార్ట్ కూడా పెద్దగా ఉండదు అనమాట. సో మనకి లిటరల్లీ ఫస్ట్ హాఫ్ ఏమి అనిపించదు. అందుకే చెప్పారు ప్యూర్ రాడ్ అని చెప్పేసి. ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో ఎక్కడో ఇంకా అప్పుడు బ్రహ్మానందం గారు రావడం ద మెయిన్ ట్విస్ట్ లాగా భలే ఉండిద్ది అది. అంటే అప్పుడు దాకా చప్పుకున్నది మీ ఫేస్ మీద ఒక మంచి స్మైల్ వచ్చింది, సో అట్లా ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్ అనేది విపరీతంగా డ్రాక్ చేస్తారు. కొన్ని అన్వాంటెడ్ పోర్షన్స్ కూడా ఉంటాయి, విపరీతంగా డ్రాక్ చేస్తారు. నాకు విపరీతంగా డ్రాక్ చేసినా కానీ పెద్దగా అనిపించలేదు. కానీ ఇందాక చెప్పాక స్టార్టింగ్లో ఈ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అనేవి బాగున్నాయని చెప్పేసి, అంటే వాళ్ళు కన్వే చేద్దాం అనుకున్న ఆ ఎమోషన్ అనేది నాకు అర్థమైంది. అరే భలే రాసుకున్నారు సీన్స్ అనేవి అనిపించింది. కొన్ని మాత్రమే, ఈ కొన్ని రాసిన సీన్సే ఫిలిం మొత్తానికి ఆ ఎఫర్ట్ అనేది 100% పెట్టుంటే చాలా బాగుండేది అనిపించింది. ఎందుకంటే బ్రహ్మానందం గారిని మనం స్క్రీన్ మీద చాలా తక్కువ చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. సో ఇది బాగుంది అనిపించింది. సో ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకొంచెం ఎక్కువ కష్టపడి రాసుకుని ఉంటే చాలా బాగుండేది కదా అనిపిస్తుంది. ఇంకా అంతకుమించి ఏం లేదు, విపరీతంగా పొట్ట చెక్కలు అయిపోయినవి అంత ఏం లేదు. సో మళ్ళీ ఆ రేంజ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారేమో అంతైతే ఏమీ లేదు. సో అంతే. అండ్ దిస్ goes for the absolutely pure half bronze and half silver man. So and coming to the performances, everybody they were decent in their role. And బ్రహ్మానందం గారు కొంతమంది మనం స్క్రీన్ మీద చూసినప్పుడు వాళ్ళు స్క్రీన్ మీద ఉంటే చాలా మనకి ఏం అవసరం లేదు అనే ఫీలింగ్ కూడా చూసారు. ప్యూర్ ఫీలింగ్ మ్యాన్, నాకు అది చాలా అనిపించింది అంతే. అండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది అనిపించింది. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ డీసెంట్ like that. So yeah that's the review on బ్రహ్మ ఆనందం. And that's it, man. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.